డీటెయిల్స్ చూస్తే కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. దుబాయ్ నుంచి మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాద వివరాల్ని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ఇవాళ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఉదయం తెల్లవారుజామున జరిగిన దాంట్లో ప్రధానంగా చూస్తున్నట్లయితే 40 మంది ప్రయాణికులు. ఈ 40 మంది ప్రయాణికులు కూడా హైదరాబాద్ చుట్టూ ఉండగా జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కొంతమంది అయితే మృతి చెందిన ఘటన సీఎం చంద్రబాబు ఓపక్క దుబాయ్ లో పర్యటిస్తూ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు, అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన రేపు నవంబర్ 4, 14, 15 తేదీల్లో జరగబోయే భాగస్వామ్య సదస్సులో దుబాయ్ లో పర్యటిస్తూ ఉండగా ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు అయితే చేరవేసిన వెంటనే అధికారులతో అయితే సీఎం చంద్రబాబు, అదేవిధంగా హోంమంత్రి అనిత, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రెడ్డి గారితో మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా అధికారులను అయితే ఆదేశించారు. గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి చికిత్స అందించాలి, వారి కుటుంబ సభ్యులు వాళ్ళ వివరాలు అన్ని సేకరించి త్వరగా వారికి అయితే సహాయ సహకారాలు అందించాలి అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులకు ఆదేశించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మృతుల కుటుంబాల వివరాలు ప్రధానంగా తీసుకొని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి వారి మృతి చెందిన వారు ఎవరు అనే దాన్ని DNA ఆధారంగా కూడా అధికారులు అయితే వెలుగు తీస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇందులో వారి కుటుంబ సభ్యులను అయితే పరిగణించి వారి కుటుంబ సభ్యులకు త్వరగా ఆ సమాచారాన్ని సేకరించి వారిని కూడా తీసుకొచ్చి వారికి అప్పచెప్పే మృతదేహాలను అయితే కుటుంబ సభ్యులకు అందజెప్పే వరకు బాధ్యతగా ఉండాలంటూ అధికారులకు సీఎం చంద్రబాబు అయితే ఆదేశించిన పరిస్థితి కనబడతా ఉంది. శ్రీహరి, అలాగే అంటే ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై ఎలాంటి చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ ట్రాన్స్పోర్ట్ కావూరి ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ కింద అయితే ఉంది. ఇందులో ఇది డెహ్రాడూన్ కి చెందిన బస్సుగా కూడా దీన్ని గుర్తించారు. డెహ్రాడూన్ రిజిస్ట్రేషన్ తో ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేయడం, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించడం, ఫిట్నెస్ అంతా కూడా అక్కడ చేయించడం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే కొంత నిర్లక్ష్యం. ఇది ఫిట్నెస్ అనేది 6 months లేదంటే 3 నెలలకి జరుగుతూ ఉంటది. కానీ దీంట్లో చూస్తున్నట్లయితే ప్రధానంగా ఫిట్నెస్ అనేది సరిగా చెక్ చేయకపోవడం కూడా ఇందులో ప్రధాన ఇష్యూగా అయితే మనకి కనబడుతుంది. ప్రధానంగా బండి ఏవైతే 2-wheeler వెహికల్ ఉందో ఆ 2-wheeler వెహికల్ ని గుద్దుకున్న తరువాత దానితో పాటు ఆ 2-wheeler వెహికల్ ఈ బస్సు కింద 300 మీటర్ల పాటు రాసుకువెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ మంటలు చెలరేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా ఆ ప్రాథమిక దర్యాప్తులు అయితే తేలింది. దీని మీద ఆ డ్రైవర్ కూడా దానికి సంబంధించిన BS6 బండి కావడంతో దీనికి ఏంటంటే సెన్సార్లు అనేవి మెయిన్ ప్రధానంగా ఉంటాయి. ఈ సెన్సార్లన్నీ కూడా ఒకసారిగా మంటలు చెలరేగడంతో అయితే అవన్నీ కూడా ఫెయిల్ అవడంతో డ్రైవర్ మెయిన్ డోర్ లాక్ ఓపెన్ చేసి దిగి ఉంటే బాగుండేది. కానీ అతను దిగకుండా అతని డోర్ వదిలేసుకుని అతను పారిపోవడంతోనే ఈ ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి అయితే చేరిన పరిస్థితి అయితే మనకు ఇంతమంది మృతికి గల కారణం కూడా ప్రధానంగా ఇదనేది మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.